తమ కొడుకు ప్రాణాల కోసం యాచించి చందాలు చేసిన అమౌంట్ తీసుకున్న తర్వాత దినేష్ తల్లిదండ్రులు మాట్లాడుతూ పేద కుటుంబమైన తమకు ఇలాంటి క్లిష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమారుడి ప్రాణాలను కాపాడేందుకు స్నేహితులు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోలేమని, వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే దినేష్ స్నేహితులు ఆ పేద తల్లిదండ్రులను ఓదారుస్తూ మీ కష్టం మా కష్టంగా భావిస్తాం, మేము కూడా మీ కొడుకు లాంటి వాళ్ళం, మీకు ఏ ఆపదొచ్చినా మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. దినేష్ కు రోడ్డు ప్రమాదం జరిగి ఇలా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తోటి స్నేహితులతో కలిసి మిత్రుడు దినేష్ ప్రాణాలను కాపాడటానికి ఎలాగైనా సహాయం అందించాలన్న నిర్ణయం తీసుకొని డోర్ టు డోర్ తిరిగి యాచించి చందాలు వసూలు చేసి 1,13,000 రూపాయలను దినేష్ తల్లిదండ్రులకు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశారు. దినేష్ ఆసుపత్రి నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా పూర్తిగా కోలుకునే వరకు వారి కుటుంబానికి అండగా ఉంటామని మిత్ర బృందం తెలిపారు. అలాగే చందాలిచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమస్యను మీడియాలో ప్రచురించిన 9+ న్యూస్ కు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మళ్ళీ రావడానికి కారణము ఈరోజు దినేష్కి 4-5 రోజుల నుంచి విరాళాలు సేకరిస్తున్నాము. ప్రస్తుతం ఐసీలో ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయి కోసము నంద్యాల, ఆత్మకూరు, వెలుగోడు అన్ని తిరిగి దాదాపుగా అంటే 1,03,850 రూపాయలు సాయం చేశారు. నంద్యాల ప్రజలు కానీ అలాగే ఆత్మకూరు ప్రజలు, వెలుగోడు ప్రజలు చాలా సాయం చేశారు. ముఖ్యంగా నంద్యాలలో బ్లడ్ సెంటర్ అచ్చు అన్న గారు చాలా అంటే చాలా సాయం చేశారు. అలాగే డిఎస్ఎం రసూల్ అన్నయ్య కూడా చాలా సాయం చేశారు. నంద్యాల ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు అన్న, అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు 9+ న్యూస్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ని అందరు కవర్ చేశారు. అలాగే ఇన్స్టాగ్రామ్ కానీ ప్రతి వాళ్ళు కూడా ఆత్మకూరు వాళ్ళు కానీ, నందికొట్కూరు వాళ్ళు కానీ, నంద్యాల వాళ్ళు కానీ ప్రతి ఒక్క సర్కిల్ వాళ్ళు కూడా ఈ న్యూస్ని బాగా వైరల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఫ్రెండ్స్ అంటే చాలామంది వస్తుంటారు, పరామర్శించి వెళ్తున్నారు, కానీ నిజమైన ఫ్రెండ్స్, నిజమైన అన్నా తమ్ముళ్ళు అంటే ఈరోజు చూస్తున్నారు అందరూ. ఎందుకంటే చాలామంది యాక్సిడెంట్ అయిందంటే వస్తుంటారు, పరామర్శించి అనేది వెళ్తుంటారు బాగున్నారా లేదా అని. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చుట్టుపక్కల గ్రామాలందరూ దినేష్ ఫ్రెండ్స్ కానీ, అన్నదమ్ములు కానీ అందరు కానీ లేదు దినేష్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు లేవు, సహాయం చేద్దాము, వాళ్ళ దగ్గర ఏం లేదు, పాపం వాళ్ళు చాలా బాధలో ఉన్నారు, దినేష్ కోసం ఏదైనా చేద్దామని ప్రతి ఒక్కరు కూడా గత 4-5 రోజుల నుండి సరిగ్గా తిండి లేక వాళ్ళ పనులన్నీ ఆపుకొని కూడా రాత్రి 12 వరకు కూడా అందరూ కలెక్షన్ కోసం తిరగడము చాలా సంతోషంగా ఉంది. ఇది నిజమైన అన్నదమ్ముల అనుబంధం అంటే, ఇది నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఇది. ప్రతి ఒక్కరు కూడా మిగతా వాళ్ళు కూడా ఇటువంటివి అందరూ దృష్టికి తీసుకెళ్ళండి. ఇలాగనే మీ ఫ్రెండ్స్కి కానీ, అన్న వాళ్ళకి కానీ ఎవరికైనా జరిగినా కూడా ప్రతి ఒక్కరు ఇలా సాయం చేయడం నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ముఖ్యంగా 9+ న్యూస్ ఛానల్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మై సిటీ నందికొట్కూరు వాళ్ళకి, అలాగే ఆత్మకూరు వాళ్ళకి, అలాగే నంద్యాల టైమ్స్ వాళ్ళకి, మెయిన్గా నంద్యాల బ్లడ్ సెంటర్ అచ్చు అన్నయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు మేము ముందుకు వచ్చామంటే ఒక మెయిన్ విషయము ఏమిటంటే, గత 4 రోజుల నుంచి దినేష్ యాక్షన్ ఉన్న తెలిసినందుకు వారి గురించి విరాళాలు అనేది సేకరించడం జరిగింది. మాకు ఆత్మకూరు సర్కిల్లో, వెలుగోడు సర్కిల్లో, నంద్యాల సర్కిల్లో చాలామంది ప్రజలు కాదనకుండా వారి తోచిన సహాయం వాళ్ళు చేసినారు. కాబట్టి వీళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దినేష్ ఫ్రెండ్స్, వారి తల్లిదండ్రులు ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి సేకరించిన అమౌంట్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మీ అందరికీ నమస్కారాలు. నా కొడుకు యాక్సిడెంట్ అయింటే నా కొడుకు లాంటి వాళ్ళు అందరూ సాయం చేసినారు. ఇప్పుడు బాగా ఉన్నాడు. సాయం చేసినందుకు ఇంకా సాయం చేస్తామంటున్నారు. నా కొడుకు లెక్కటోళ్ళే అందరూ బాగా సుమారుగా ఉన్నారు. నా కొడుకు లెక్కటోళ్ళే బాగా ఉన్నారని అందరు సాయం చేస్తున్నారు. నా కొడుకు
యాక్సిడెంట్ అయింటే ఇట్లా చేస్తున్నారు, ఎవరు చేయలేదు, ఇట్లా బాగా చేస్తున్నారు నా కొడుకు. దినేష్కు యాక్సిడెంట్ అయింటే మా ఫ్రెండ్స్, మా దినేష్ ఫ్రెండ్స్ అలా నా కొడుకు లాంటి వాళ్ళే అందరూ బాగా సాయం చేసినారు. మాకైతే ఏమి లేదు, మేము ఇప్పటికైతే బాగానే తిప్పుల పడినారు, ఇంకా తిప్పుల పడతామంటున్నారు. అందరికీ వందనాలు. హాయ్ ఫ్రెండ్స్. ఆపదలో ఉన్న స్నేహితుడి కోసం తమ ఆత్మ గౌరవాన్ని పక్కన పెట్టి రోడ్డుపై కూర్చి యాచించి మరీ సాయం చేసిన ఈ యువకుల స్నేహబంధం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది.